హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖ సియాస్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో నేనైతే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం నేను షాపింగ్ వీడియో పోస్ట్ చేశాను, అదైతే బాగా క్లిక్ అయింది. అండ్ ఇవన్నీ షాపింగ్లో మేము తీసుకున్న వస్తువులు అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఆయన బర్త్డేకి మేము టెంపుల్కి వెళ్తాము. అయితే ఈసారి పిల్లలకైతే హాలిడే ఎలాగూ లేదు, సో పిల్లల్ని అయితే స్కూల్కి దిగబెట్టేసి మేమైతే టెంపుల్ కోసం రెడీ అయ్యాము. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది గాజువాక నియర్ ఒక శివాలయం అండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా డీటెయిల్స్ చెప్తాను. సో ఇక్కడ శివాలయంలో మేము పంతులు గారికి ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇచ్చి మా గోత్రనామాల మీద పూజ అది చేయించుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. చిన్నపిల్లల్లాగా మనం మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోకపోయినా ఆ స్పెషల్ డేని మాత్రం మేమిద్దరం స్పెండ్ చేయడం, ఇలా టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి, ఈ టెంపుల్లో మేము దేవుడికి అన్నీ చేసి దేవుడికి పూజ అది చేసుకొని మేమైతే బయలుదేరిపోయాము. మాకు మార్నింగ్ అంతా వర్క్ ఉంటుందండి. సో మేము వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మేమిద్దరమే లంచ్కి వెళ్ళాం అనమాట బయట. సో లంచ్ కూడా అయిపోయినాక ఈవినింగ్ టైంకి అయితే పిల్లలు అయితే వచ్చేస్తారు. చిన్నవాళ్ళ మీరు కేక్ కట్ చేయడానికి అంటే మేమైతే కేక్ కట్ చేసేది ఓన్లీ ఒకటే ఒక పర్పస్ అండి, మా పిల్లల కోసమే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని మేము కేక్ కట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. బర్త్డే అనేసరికి పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది కూడా అది, కేక్ అండ్ సెలబ్రేషన్స్. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేనైతే కేక్ తీసుకున్నాను. పిల్లలు వచ్చే టైంకి కేక్ అది రెడీ చేసి అందరం రెడీ అయిపోయాం అనమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే లంచ్ అది ఫినిష్ చేసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి కేక్ అది అరేంజ్ చేసాము, కేక్ కట్ చేసాము అనమాట. సో పిల్లలు కూడా వాళ్ళ నాన్నకి ఎవ్రీ ఇయర్ విష్ చేస్తారు, వాళ్ళకి తోచినంత వాళ్ళు గిఫ్ట్స్ అవి ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈసారి అయితే వాళ్ళ నాన్న చూస్ చేసుకున్న షూస్లో ఒకదాన్ని వాళ్ళే గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో మా వారు కూడా చాలా హ్యాపీ. ఇక్కడ మెయిన్ మేము అందరం ఉన్నది ఆయనకి చాలా దగ్గర మనుషులం కదా, అంటే ఆయన మనుషులం కదా. సో ఫస్ట్ పీస్ ఎవరికి పెడితే ఎవరు బాధపడతారు అని చెప్పి మా హస్బెండ్ ఫస్ట్ పీస్ ఆయనే తినేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.